డాక్టర్ గారు, నేను ఒక వేశ్యతో కండోమ్ వేసుకునే సెక్స్ లో పాల్గొన్నాను. సెక్స్ లో పాల్గొనే ముందు ఆమె అంగచూషణ చేసింది. దానివల్ల నాకు ఎయిడ్స్ సంక్రమించే అవకాశం ఉందా? అనుకోని పరిస్థితుల్లో సెక్స్ లో పాల్గొంటే పీఈపీ ట్రీట్మెంట్ ఉందని, నెల రోజుల పాటు ఎయిడ్స్ మందులు వాడితే ఎయిడ్స్ రాకుండా రక్షణ ఉంటుందని చదివాను. నేను పీఈపీ ట్రీట్మెంట్ పుచ్చుకోవాలా, అవసరం లేదా? సలహా ఇవ్వండి అంటున్నారు. ఆయన కండోమ్ వేసుకుని సెక్స్ లో పాల్గొన అంటున్నారు కనుక ఇంకా పెప్ ట్రీట్మెంట్ అవసరం లేదు. కండోమ్ పర్ఫెక్ట్గా వాడేసారు కదా. ఆమె అంగచూషణ చేస్తాం అనుకున్నాం. వాళ్ళ కండోమ్ లేకుండానే కొంతమంది అంగచూషణ చేయాలని కూడా కండోమ్ తొడిగి చేస్తారు. ఇక కండోమ్ లేకుండా చేసాం అనుకున్నాం. అయినా సరే జనరల్గా రాదు, హెచ్ఐవి రాదు. అంటే అంగచూషణ చేయడం వల్ల మనకు హెచ్ఐవి వచ్చే అవకాశం చాలా రేరు. ఇక పెప్ ట్రీట్మెంట్ అంటారా? పెప్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడైనా సరే సెక్స్లో పాల్గొన్న 1-2 గంటల్లో మళ్ళెట్టినట్లయితే, అంటే రోజు బెల్ల చొప్పున అలా 20 రోజులు వాడాలి. అలా వాడినట్లయితే 100% సక్సెస్. అలా కాకుండా ఎప్పుడో 4 రోజుల పేపు 5 రోజుల పేపు వేస్తే వాడారనుకోండి, నో యూస్, చేయించదు. కానీ మనకు పూర్తిగా 100% మనకి ప్రొటెక్షన్ కావాలంటే సెక్స్లో పాల్గొన్న 1-2 గంటల్లోనే పెప్ ట్రీట్మెంట్ మొదలెట్టాలి. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్స్ అంటారు. ఈయన విషయంలో యాక్చువల్గా అయితే ఏది అవసరం లేదు. ఆయన కండోమ్ పెట్టుకునే పాల్గొని చెబుతున్నారు కనుక ఏం అవసరం లేదు. అయినా ఒకసారి ఆయన టైం కూడా అయిపోయింది కనుక ఆయన 3 రోజులకే మనకి హెచ్ఐవి RNA PCR టెస్ట్లో హెచ్ఐవి వచ్చిందా రాదా అని తెలుస్తుంది. 3 డేస్కి 72 అవర్స్లో తెలిసిపోతుంది. అంతే ఈయన హెచ్ఐవి RNA PCR టెస్ట్ లేదా హెచ్ఐవి DNA PCR టెస్ట్ చేయించుకునేది. దాంట్లో ఉంటే అప్పుడు దాని ప్రకారం వేరే మందులు వాడుకుని, లేకపోతే ఏం అవసరం.